మన చుట్టుపక్కల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి ఇల్లో లేకపోతే గడ్డి కుప్పను గాలిపోతుంటే ఏం చేస్తాముల్లా ఎవ్వలన్నా సరే వెంటనే ఫైర్ ఇంజన్కు ఫోన్ కొడతారు కదా. అట్లా కాకుండా మంట చిన్నగా ఉంటే బకెట్లతో నీళ్లు పోస్తుంటారు. కానీ అదే గిడో కాడ మస్తు మంటలు వస్తున్నా సప్పుడు చేయక చూస్తురట ఎవలో. మరి గింత అధ్వానం ఉంటుందా అనుల్లా? వామ్మో, గింత పెద్దగా మంటలు వేసినాయి, గడ్డి కుప్ప మొత్తం కాలిపోతున్నది. అయినా ఎవరో చూసి కూడా ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయలేదన్నారు. వాళ్ళేరి అంటే చూడుండ్రి ఎంత మంచిగా చూస్తున్నదో. పామా? అవునుల్లా, గీ పామే. ఈ గడ్డి కుప్ప కాలుతుంటే గిట్లా పడగిప్పుకొని మరి ఏం జరుగుతుంది, ఎట్లా కాలుతుంది అన్నట్టు చూస్తున్నది. అయినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ గడ్డి కుప్ప పక్కనే పుట్టున్నదట. ఆ పుట్టలనే ఈ పామున్నదట. ఇట్లా మంటలు లేచి దగడు పెట్టేటాలకు బయటకు వచ్చి నా పుట్టకేమన్నా అవుతుందా అని చూడబట్టింది. ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువాంచ ఊర్లా. అయినా ఓ పాము గారు గట్ల ఉట్టిగానే చూసే బదులు ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయొచ్చు కదా. ఇక గట్లనే గీ పాము చూడుండ్రి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఉన్న చింతలగట్టు మినీ సమ్మక్క సారలమ్మ జాతరల అమ్మవార్ల గద్దల కాడికొచ్చింది పాము. ఇక దీన్ని చూసుడుతోనే మొదలు భయపడ్డా అటెంక ఆ వనదేవతలే పాము రూపంలో వచ్చిర్రు అని అనుకుంటా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.